రాజా యేసు రాజా, రాజా క్రీస్తు రాజా, రాజా యేసు రాజా, రాజా క్రీస్తు రాజా. పూర్ణ శాంతుడా సర్వశక్తుడా, పూర్ణ శాంతుడా సర్వశక్తుడా, స్తోత్రించి కీర్తించేదన్, పూజించి ఆరాధించేదన్, స్తోత్రించి కీర్తించేదన్, పూజించి ఆరాధించేదన్. పర్వతములు తొలగినా తొలగని ప్రేమ మా పైన చూపావు వందనమయ్యా. పర్వతములు తొలగినా తొలగని ప్రేమ మా పైన చూపావు వందనమయ్యా. సత్యవంతుడా అద్వితీయుడా, సత్యవంతుడా అద్వితీయుడా, నా ప్రేమతో కీర్తించెదన్, తంబురతో స్తుతించెదన్, నా ప్రేమతో కీర్తించేదన్, తంబురతో స్తుతించేదన్. రాజా యేసు రాజా, రాజా క్రీస్తు రాజా. ఎడల చేసిన మేలులను బట్టి ప్రేమించెదన్, నిన్ను మహిమ పరిచెదన్. నా ఎడల చేసిన మేలులను బట్టి ప్రేమించెదన్, నిన్ను మహిమ పరిచెదన్. కరుణామయుడా మా ప్రేమామయుడా, కరుణామయుడా మా ప్రేమామయుడా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. రాజా యేసు రాజా, రాజా క్రీస్తు రాజా. నీ చల్లని నీడలో ఆశ్రయమును ఇచ్చి నీ కృపలతో మమ్మును భద్రపరిచినావు. నీ చల్లని నీడలో ఆశ్రయమును ఇచ్చి నీ కృపలతో మమ్మును భద్రపరిచినావు. ఆరాధనకు నీవే యోగ్యుడవు, ఆరాధనకు నీవే యోగ్యుడవు, ఆశ్రయము నీవేనయ్యా. దేవా నిన్నే నే కొనియాడెదా, ఆశ్రయము నీవేనయ్యా. దేవా నిన్నే నే కొనియాడెదా. రాజా యేసు రాజా, రాజా క్రీస్తు రాజా, రాజా యేసు రాజా, రాజా క్రీస్తు రాజా. పూర్ణ శాంతుడా సర్వశక్తుడా, పూర్ణ శాంతుడా సర్వశక్తుడా, స్తోత్రించి కీర్తించేదన్, పూజించి ఆరాధించేదన్, స్తోత్రించి కీర్తించేదన్, పూజించి ఆరాధించేదన్. హల్లెలూయా. సంతోషంగా ఇంకా గట్టిగా. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేరే నాకు మొరపెట్టుచున్నావు?
సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. విశ్వాసులతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి. చాలు. ఈ గ్లోరియస్ ప్రార్థన ఆలయంలోనికి వచ్చిన ఒక్కొక్క బిడ్డకి దేవుడిస్తున్న ఓ ప్రత్యేకమైన వర్తమానం. ప్రియమైన విశ్వాసులారా, సాగిపోవుడి అని ప్రభు మనకు ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సాగిపోండి. గో ఫార్వర్డ్. 12 దినాలు ఉపవాస పండుగలు అయ్యాయి. ఇక రేపటి నుండి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం. నియమింపబడిన కూటాల్లో కూడా ఇంట్లో ఉండక ఈ పండుగలో మనం పొందిన అనుభూతిని, అనుభవాన్ని మన జీవితంలో సార్థకం చేసుకొని ప్రభు వాక్కు విందాం. సాగిపోండి. దేవునికి స్తోత్రం. ఓ పని చేద్దామా? మీరందరూ మీ ప్రక్కన్న వారితో చేతులిచ్చి ఈ సంవత్సరం అంతా సాగిపో అని చెప్పండి గట్టిగా. అందరు 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 ప్రతి వారు సాగిపో సాగిపో చెప్పండి. ఒకరు చూసుకొని చెప్పండి. సాగిపో సాగిపో. ఆగిపోవద్దు ఆగిపోవద్దు. చెప్పండి గట్టిగా. సాగిపో సాగిపో. ఆగిపోవద్దు ఆగిపోవద్దు. ఏ కూటానికి ఆగొద్దు. సాగిపో సాగిపో. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. నా గమ్య స్థానానికి. నా గమ్య స్థానానికి. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు మనకిస్తున్న ఒక ప్రత్యేకమైన వాగ్దానం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధలు ఎదురైనా, ఎంత ఆవేదన గుండె నిండినా, నీ వారందరూ నీకు దూరమైనా, ఈ లోకంలో నీకు ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, ఆదుకునేవారు కరువైనా, నీవు ఆగిపోవటానికి అనేక పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన ప్రభు ఇస్తున్న వాగ్దానం సాగిపో. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిరుత్సాహపడకు, ఎక్కడ అధైర్యపడకు, ఎక్కడ బలహీనపడకు. దేవుడు మనల్ని సాగిపోవటానికి నియమించాడు. చూడండి, ఇశ్రాయేలులను దేవుడు సాగిపోమంటున్నాడు. ఆ సందర్భం ఎలాంటిది? ఆ పరిస్థితి ఎలాంటిది? ఏ సమయంలో దేవుడు వారిని సాగిపోమన్నాడు? దేవుడు సాగిపోమన్నప్పుడు వారికి ఏ దారి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేర్ వాజ్ నో వే. ముందుకు సాగిపో అంటున్నాడు దేవుడు. ముందేమో మహాసముద్రం. ఒకవేళ మనమే అక్కడ ఉంటే ఏమంటామో తెలిసిన, ప్రభాని కళ్ళున్నాయా, ఇంత పెద్ద సముద్రం ఎదుట పెట్టేసి నన్ను సాగిపోమంటే నేను ఎక్కడ సాగిపోవాలి? నాకేమైనా పడవ ఇచ్చావా, హెలికాప్టర్ ఇచ్చావా, స్విమ్మింగ్ సూట్ ఇచ్చావా, ఆక్సిజన్ పెట్టావా వెనుక? సాగిపోమంటున్నావు, సముద్రం అడ్డుగా ఉంది, ఇది ఎలా సాధ్యం? సరే, ముందు మాత్రమే కాదు, వాళ్ళు వెనకపోవటానికి కూడా దారి లేదు. ఐగుప్తీయుల సేన తరుముతుంది. వెనుక మాత్రమే కాదు, కుడి ఎడమల పెద్ద పర్వతాలు. ఒక మాటలో చెప్పాలంటే దే వే ఇన్ లాక్డ్ పొజిషన్. వారు తాళము వేయబడిన స్థితిలో, బంధింపబడిన స్థితిలో ఉన్నారు. దేర్ వాజ్ నో వే. ఎటూ దారి లేదు.
ఎటు పోవటానికి వీల్లేదు. అప్పుడు అంటున్నాడు దేవుడు, సాగిపో. స్తోత్రం చెప్దామా గట్టిగా? చెప్దామా గట్టిగా? అనంత జ్ఞాని అయిన దేవుడు, ఏ మార్గము లేనప్పుడు నీ కొరకు శ్రేష్టమైన మార్గం తెరవగలిగిన దేవుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న ఆ ప్రతికూల పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు, ద్వారం ఒకటే ఉందని నిరీక్షణతో ఆ ద్వారం వైపు చూస్తుంటే ఆ ఉన్న ద్వారం కూడా మూయబడినప్పుడు అంతకంటే శ్రేష్టమైన 7 ద్వారములు తెరవగలిగిన వాడు నీతో మాట్లాడుతున్నాడు, సాగిపో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస పండుగల్లో నీ పరిస్థితి అలాగే ఉండవచ్చు. 12 దినాలు గడిచిపోయాయి, నా పరిస్థితికి బదులేది, నా సమస్యకి పరిష్కారం ఏది, నా సమస్య తీరేటప్పుడు నాకు ఇంకా మార్గం తెరవబడలేదే, నాకు ఏ దారి కానరావట్లేదే అని నీవు ఆందోళనకరమైన పరిస్థితుల్లో ప్రస్తుతము కూడా నీవు ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్న మార్గాలన్నీ మూయబడిన స్థితిలోని ఇప్పటికీ నీకు కనబడవచ్చు. నేను ఒక సహోదరి కొరకు రాత్రి 12 రోజులు చాలా బాధతో ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రతిరోజు పాస్టర్ గారు అంతే, ఏం మార్పు లేదు పాస్టర్ గారు, ప్రతిరోజు ఇదే మాట, ప్రభా 12 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎప్పుడు ఇదే మాట, అంతే ఉంది, అంతే ఉంది, అంతే ఉంది. ప్రభు వైపు నిరీక్షణతో చూస్తా ఉన్నాను. ఈరోజు ఉదయకాలం పాస్టర్ గారు కొంచెం బాగుపడింది. దేవునికి స్తోత్రం. చదువు గట్టిగా హల్లెలూయా. మన పరిస్థితులన్నీ కూడా మూయబడిన స్థితిలో ఉండిపోవచ్చు, కానీ అధైర్యపడకూడదు. సింహం లాంటి గుండె కలిగి ప్రతి పరిస్థితుల్లో ప్రతి పరిస్థితిని నీవు ధైర్యంగా ఎదుర్కోవాలి. మనమంతా ఎవరమో తెలుసిన సింహానికి పుట్టిన వారం. స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి గట్టిగా. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అడవిలో ఉరుములు మెరుపులు మెరిసినప్పుడు ఈ జింకలు, నక్కలు, కుక్కలు, పందులన్నీ కూడా గబగబగా పారిపోయి గుహల్లో, చెట్ల కింద అక్కడెక్కడ దాక్కుంటాయి. ఏదో వచ్చేసింది అనుకుని దాక్కుంటాయి. కానీ సింహం ఏం చేస్తుందంట తెలుసా? ఆ గుహ నుంచి బయటకు వచ్చి ఎవరాదే అంటదట. దేవునికి స్తోత్రం. ఆ ఉరుము మెరుపు చూసి దాన్ని చూస్తూ ఓని గర్జిస్తుందట. అది సింహం. నీ పరిస్థితి ఎంత దారుణంగా అయినా మారినా పర్వాలేదు, సింహం లాంటి గుండె కలిగి నిరీక్షణతో ప్రభు వైపు చూడు. దేవుడు నీ కొరకు శ్రేష్టమైన మార్గం తెరుచుటకు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన మార్గం తెరుస్తాడు. మనం నిరీక్షణ ఉంచిన దేవుడు ఆయన ఒక రాయి కాదు, ఆయన ఒక విగ్రహం కాదు, మనుషులు చేసిన చేతి బొమ్మ కాదు. నా దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడితే పలికే దేవుడు, నీ ఎద్దకు వచ్చే దేవుడు, నిన్ను తాకే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆ జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నా. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, సమాజం నిన్ను తృణీకరించవచ్చు, అభిమానులందరూ నీ పైన రాళ్ళు రువ్వచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నీ పేర్లు నా చేతిలో చెక్కుకున్నాను, చూసుకో. రాసుకోలేదు, చెక్కేసుకున్నాను. ఇక అది చెరగని సువర్ణాక్షరాలతో నీ పేరు రాసేసుకున్నా. యు ఆర్ ద మోస్ట్ రిమెంబర్డ్ వన్స్. ప్రతినిత్యము నా జ్ఞాపకాలలో స్థిరంగా ఉండువాడవు నీవు. నేను నా ప్రభు జ్ఞాపకాలలో స్థిరంగా ఉండేవాడిని. అందుకే నా జీవితంలో ఎన్నో శ్రమలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు వచ్చినా నిలుపుతున్నాడు అని నేను సాక్ష్యం చెప్పగలను. మీరు ఒక్కొక్కరు ఈ సాక్ష్యం చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులన్నీ కఠినంగా ఉంది. దేవుడు సాగిపోమని ఎప్పుడన్నాడు? సముద్రం చీల్చి నా భక్తులారా సాగిపోండి అన్నాడా? సముద్రము చీలక ముందే సాగిపో అనే మాట ఉపయోగించాడు. మీరు చూడండి, సాగిపోండి అని చెప్పి ఆ సమయంలో సముద్రం చీల్చబడలేదు. ఇంకా సముద్రము చీలక ముందే ఆ మాట అంటున్నాడు దేవుడు.
మరి దేవునికి తెలియదా సముద్రం చీలకు మునిపే వీళ్ళు ఎలా సాగిపోతారు? ఇది ఎలా సాధ్యమని ప్రభుకు తెలియదా? మరి తెలిసి ఎందుకు అన్న మాట? సముద్రం ఇంకా చీలక మునిపే, దారి ఇంకను ఏర్పడక మునిపే సాగిపోనే మాట ఎందుకు ప్రభు వాడాడు? దేవుని బిడ్డలు వెలి చూపు వలన కాదు, విశ్వాసం వలన బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. We ought to live by faith and not by sight. ఇది నేర్పుతున్నారు దేవుడు పాఠాన్ని. ప్రతి విశ్వాసి జీవితంలో వెలి చూపు వలన కాదు, పరిస్థితిని బట్టి కాదు, విశ్వాసంతోనే మనం ముందుకు సాగిపోవాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ పిల్లలమే మనమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. మనమంతా అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం అని నీకెందుకు పేరు పెట్టాడంటే, నీకు దారి లేనప్పుడే దారి ఉందని నమ్మాలి. నీవు పరిస్థితులన్నీ మూయబడినప్పుడు శ్రేష్టమైన పరిస్థితులు మార్గములను తెరుచుటకు శక్తి గల వాడని ఆయన స్తుతించాలి నీవు. ఇది విశ్వాస జీవితం. ఈ శ్రేష్టమైన జీవితం చేయటానికి ప్రభు మనకి పిలుపునిచ్చాడు. అంత బాగుంటేనే వస్తానని మీరు అనుకోవద్దు. పరిస్థితులు రకరకాలుగా మారుతాయి. ఇప్పుడు చూడండి, మరో విషయం మీకు చెప్తాను. దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలుతో? చెప్పాలి గట్టిగా, ముందుకు సాగిపోడి. గో ఫార్వర్డ్. ఇంగ్లీష్ బైబిల్ సెలవిస్తుంది ముందుకు పోండి అన్నాడు. ముందుకు పోండి అన్న దేవుడు ఏం చేశాడో తెలుసా? ముందుకు పోమని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? వెనకకు పోయాడు. దేవుడేమో వారిని ముందుకు వెళ్ళమని, దేవుడేమో వెనకకి వెళ్ళిపోయాడు. ఒకవేళ మనమే అక్కడ ఉంటే ఏమంట? నువ్వు చెప్పేదొకటి, చేసేదొకటి. మమ్మల్ని ఏమో ముందుకు పోమంటావు, నీవేమో వెనకకి వెళ్తావు. చూడండి, వాళ్ళకున్న ఆదరణ అదొకటే. వారి ముందు ఒక మేఘం నడుస్తుంది. ప్రత్యక్షంగా దేవుడే ఆ మేఘంలో ఉండి తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సముద్రం మూయబడింది, ఓకే, దేవుడు ఉన్నాడు. ఫరో సైన్యం వెనక నుండి తరుముతుంది, ఓకే, పర్వాలేదు, దేవుడు మా ముందు ఉన్నాడు. ఎటు తప్పించుకోవటానికి వీలు కాని పరిస్థితి, కొండలు చుట్టుముట్టాయి, పర్వతాల లాంటి సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టాయి, అయినా పర్వాలేదు, దేవుడు మా ముందు ఉన్నాడు. ఒక్కసారి దేవుడు వారి వెనుకకి వెళ్ళిపోయాడు. వారికి ఉన్న ఒకే ఆదరణ, వారికి ఉన్న ఒకే ధైర్యం, వారికి ఉన్న ఒకే బలం, వారికి ఉన్న ఒకే ప్రోత్సాహం, అది కూడా వెనక పోయినట్లు కనిపించింది. ప్రభువా, ఏమిటి పరిస్థితి? ఇన్ని సమస్యలైనా నేను ప్రార్థన చేస్తే నీవు నాతో మాట్లాడుతున్నావు అనే ధైర్యం నాకు ఒకటి ఉండిపోయింది. ఇన్ని సమస్యలున్నా కళ్ళు మూసి ప్రార్థన చేస్తే నీ ప్రత్యక్షతను చూచి నేను ధైర్యం తెచ్చుకున్నానే. ఇప్పుడు నా జీవితంలో అది కూడా లేకుండా పోయింది. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన వినబడుతున్నట్లుగా కనిపించట్లేదు. పరిస్థితి అంత ప్రతికూలంగా మారిపోయింది. ఏమిటి పరిస్థితి అని బాధపడవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మర్చిపోకండి, మన జీవితాల్లో సమస్తము కూడా మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నీ ప్రతి ప్రతికూలం నీ అనుకూలము కొరకే. ఒకసారి యాకోబు జీవితంలో ఒక అద్భుతమైన సంభవం జరిగింది. ఆ సంభవంలో యాకోబు స్పందన ఎలాగుందో చూడండి. ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. నా జీవితం అంత ప్రతికూలంగా సాగిపోతున్నాయి. ఏంటి పరిస్థితి? నన్ను ఎందుకు ఇలాగ చేస్తున్నారు మీరు? నా పరిస్థితి ఎందుకు ఇంత దిగజారుస్తున్నారు? యోసేపేమో చనిపోయాడు, సిమియోనేమో వెళ్ళిపోయాడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతారు. నాకంతా ప్రతికూలంగా జరుగుతుంది ఇది. ఈ పాట పాడగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. యాకోబులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకంత ప్రతికూలంగా జరుగుతుంది, నాకంత ప్రతికూలంగా జరుగుతుంది.
నాకేది కలిసి రావట్లేదు అని వాపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యలో. నేను ఏదైనా చేయదలుచుకుంటే అది ఫెయిల్యూర్ అయిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అక్కడ విఫలమైపోతుంది, నా మాట నిలబడట్లేదు, నా కార్యం జరగట్లేదు, నాకంతా ఫెయిల్యూర్, నాకంతా ప్రతికూలంగా ఉంది. యాకోబు వెలి చూపుతో ప్రకృతి సంబంధంగా చూస్తూ ఆయన అంటున్నాడు, నాకంత ప్రతికూలంగా ఉంది అని. ఒకవేళ యాకోబుకి విశ్వాస దృష్టి ఉంటే యాకోబు ఏమన్నవాడో తెలిసిన, విశ్వాస దృష్టి లేక, నిరీక్షణ లేక నాకంత ప్రతికూలంగా ఉంది అని ఏడుస్తున్నాడు. ఏడ్చే వాళ్ళందరూ కూడా సరైన విశ్వాస దృష్టి, దూరదృష్టి లేని వారు. ఒకవేళ యాకోబుకే విశ్వాస దృష్టి ఉంటే యాకోబు ఏమన్నవాడో తెలిసిన, యోసేపు చనిపోలేదు, స్తోత్రం చెప్పండి, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతికి ఉండటం మాత్రమే కాదు, ఐగుప్తు దేశమునకు అధిపతిగా ఉన్నాడు. సిమియోను లేడు అనుకుంటున్నాడు. సిమియోను అనే మాటకు అర్థము దేవుడు నా మొర వినేను అని అర్థం. దేవుడు నా మొర వినట్లేదు అనుకుంటున్నాడు. సిమియోను ఎక్కడో లేడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న అధికారి క్రింద ఉన్నాడు. సిమియోను కూడా యోసేపు దగ్గర భద్రంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు బెన్యామిన్ కూడా తీసుకెళ్ళిపోతారేంటి అంటున్నాడు. విశ్వాస దృష్టి ఉంటే బెన్యామిన్ ఎందుకు వెళ్తున్నాడు? తన సహోదరుల కంటే 5 రెట్లు ఎక్కువగా ఆశీర్వాదాలు పొందటానికి వెళ్తున్నాడు. చవళ్ళు కొడదాం గట్టిగా. బెన్యామిన్ ఐగుప్తుకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసున, తన సహోదరులందరికంటే 5 రెట్లు ఘనత పొందటానికి వెళ్తున్నాడు ఐగుప్తు దేశానికి. యాకోబు అనుకుంటున్నాడు, నాకు కష్టం కలుగుతుంది, నాకు నష్టం కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది అనుకుంటున్నాడు. కానీ నిజమైన దృష్టితో మనం చూసినప్పుడు తను దేని కొరకు ప్రతికూలం అనుకుంటున్నాడో అవన్నీ అనుకూలంగా దారి తీస్తుంది, కానీ తాను గ్రహించలేకపోతున్నాడు. సరిగ్గా ఇలాగే మన జీవితంలో విశ్వాస దృష్టి లేకపోవడం వలన మన కొరకు దేవుడు చేయదలిచిన ఆ శుభప్రదమైన కార్యాలన్నీ కూడా మనము బాధతోనే చూస్తున్నాం. బైబిల్లో రాస్తుంది, ఒక తండ్రి తన కుమారునికి రొట్టెను అడిగితే రాయిస్తాడా? గుడ్డును అడిగితే తేలిస్తాడా? చేపను అడిగితే పాము ఇస్తాడా? ఇవ్వడు కదా. ఏది శ్రేష్టమో అదే ఇస్తాడు కదా మీ తండ్రి. అలాగైతే పాపములో ఉన్న మీ తండ్రులే మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగిన వారైతే మంచి తండ్రి, మంచి తల్లి మన ప్రభు మన కొరకు ఎంత శ్రేష్టమైంది ఇస్తాడు. మనం ఆయన మీద ఇలాంటి దృష్టి పెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఒక్కనాడు చేయి విడిచిపెట్టాడు. మనుషులందరూ విడిచిపెట్టవచ్చు, ప్రభు విడిచిపెట్టాడు. ఆయన మాటలో నిలబడతాడు. ఆయన నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు. నీవు కీడు చేసి దేవునికి దూరమైనంత మాత్రాన వెంటనే నీ మీద శిక్ష రానివ్వట్లేదు. కారణం నీకు చేసిన వాగ్దానం అది. ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. ఆ వాగ్దాన విషయంలో నమ్మకస్తునిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఎంత కీడు చేసినా, ఎంత ద్రోహం చేసినా, ఇశ్రాయేలు దేవుని వ్యతిరేకంగా ఎన్ని మార్లు వారు తలెత్తిన అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒక ప్రవచన రీతిగా ఒక సందేశం మీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఆశీర్వాదం తర్వాత ఒక శోధన ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దేర్ విల్ బి అండ్ టెస్టింగ్. ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక శోధన. ఆ శోధన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు సంతోషంతో వచ్చారు, నాట్యమాడుతూ వచ్చారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఈ బంధకాలు, బానిసత్వము, వెట్టి చేకర్లు, ఈ కష్టం, బాధం తప్పింది, దేవుడు విడిపించాడు, దేవునికి స్తోత్రం అనుకొని పాటలు పాడుకుంటూ సంతోషంగా వచ్చారు.
వారి సంతోషం ఎక్కువసేపు సాగలేదు. వెంటనే ఒక శోధన, వెంటనే ఒక పరీక్ష. విశ్వాసులారా, ఈ ఉపవాస పండుగల్లో చాలా సంతోషం, చాలా ఉజ్జీవం, చాలా ప్రోత్సాహం, భలే భలే వాక్యాలు విన్నాం, దేవుని సన్నిధిలో చాలాసేపు గడిపాం. ఈ సంతోషం అంతా మీ ముందు నిలిచి ఉండగానే రేపే మీ జీవితంలో ఒక శోధన రావచ్చు, ఎల్లుండి మీ జీవితంలో ఒక సమస్య రావచ్చు. ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ సంతోషం రేపటి శోధనను బట్టి ఆవిరైపోకూడదు. సాగిపోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సాగిపోండి. దేవుని సన్నిధికి రానివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తున్నది ఏదో నువ్వు గ్రహించు. కొందరు జీవితాల్లో కొన్ని సమస్యలు అడ్డుగా వచ్చి దేవుని సన్నిధిలో సాగిపోకుండా ఆగిపోయే విశ్వాసులు ఉన్నారు. ఇళ్లలో కూర్చున్న విశ్వాసులు ఉన్నారు. ఉపవాస పండుగలో పాలు పొందలేని విశ్వాసులు ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? నువ్వు ఎందుకు సాగిపోయలేకపోయావు? నీవు అనుకోవచ్చు, నేను సాగిపోవటానికి కారణం ఆ వ్యక్తి, నేను సాగిపోకపోవటానికి కారణం ఆ సమస్య, లేదా ఆ పాస్టర్ గారు అలా అన్నారు కనుక నేను సాగిపోవట్లేదు. నువ్వు ఇలా సాగిపోకపోవడం వలన నీ జీవితంలో కలిగిన నష్టం తెలుసా? ఈ 12 దినాలు నువ్వు అనుభవించిన నష్టం ఎరిగావా? ఎంతమంది విశ్వాసుల జీవితంలో ఇలాగ సంభవిస్తుంది. సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని దేవుని సన్నిధిలో నువ్వు సాగిపోలేని పరిస్థితుల్లో నీవు ఆగిపోయిన సందర్భాలు నీకు జ్ఞాపకం లేదా? ప్రభు మాట్లాడుతున్నాడు, ఇకనైనా నిన్ను ఏ సముద్రం ఆపకూడదు. దేవునికి స్తోత్రం. ఆ సముద్రం హోరెత్తున అలలు రేగుతూ, నొరుగులు కక్కుతూ, గర్జిస్తూ పెద్ద శబ్దం చేస్తుంది. ఆగు అంటుంది. ఎక్కడికి వెళ్తావు? నీవు ఇక మీదట వెళ్ళటానికి వీల్లేదు. ఆ సముద్రం దేవుని బిడ్డల్ని సవాలు చేసింది. స్టాప్ అంటుంది. నా లోతు ఎంత తెలుసా నీకు అంటుంది సముద్రం. నేను ఒక్కసారి అల రేగితే నా ఎత్తు ఎంత తెలుసా నీకు అంటుంది సముద్రం. ఆ సముద్రం హోరెత్తి గర్జిస్తున్నప్పుడు దాని భయం ఎంత నీకు తెలుసా? నాతో పెట్టుకోవద్దు సముద్రం అంటుంది ఇశ్రాయేలుతో. నాతో పెట్టుకోవద్దు, జాగ్రత్త అంటుంది. అప్పుడు దేవుడు అన్నాడు, దాని మాట నువ్వెందుకు వింటున్నావు? స్తోత్రం చెప్పండి గట్టిగా. దాని మాట విని ఓ అని ఏడుస్తున్నాడు మోషే. ప్రభువా, సముద్రం ఇలా అన్నది నన్ను, దాని లోతు ఎంత తెలుసా నన్ను అడుగుతుంది, దాని ఎత్తు ఎంత తెలుసా నన్ను అడుగుతుంది. అయ్యో, ఈ సముద్రం దాటలేనయ్యా, ఈ సాగరాన్ని దాటలేనయ్యా. ఏ సాగరం? కుటుంబం అనే సాగరం దాటలేనయ్యా. ఈ సమస్యలు పడలేనయ్యా, ఈ పోరు పడలేనయ్యా, ఈ సమస్య చాలా పెద్దదయ్యా. అప్పుడు దేవుడు అంటే, ఇంత పెద్ద సమస్య అనుకుంటున్నావే, అది నిన్ను సవాల్ చేస్తుంది, నువ్వు దాన్ని సవాల్ చేయి. ఎలాగో తెలుసునా? ఒక చిన్న కర్రతో. చప్పట్లు కొడతాం గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న కర్ర ఆ పెద్ద సముద్రం వెక్కిరిస్తుంది ఇశ్రాయేల్ని. నీ పని అయిపోయింది అంతే. పెద్ద ఐగుప్తు నుంచి వచ్చారు, రక్షణ పొందారు, గొప్ప పాటలు పాడారు, 12 రోజులు హంగామా చేశారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఓ రాత్రి లేదు, పగలే, డ్రమ్మికి అసలు రెస్ట్ లేదు, మోగిందే మోగుతుంది. ఈ 12 రోజులు ఇంత స్టైల్ చేశారే మీరు, ఇక ఆగు అంటది సైతాన్. అప్పుడు మీరేం చేయాలో తెలిసిన? ఓ సముద్రమా, ఓ సాతానా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానివి. నీవు చదును భూమిగా మారిపోతావు, నువ్వు చదునైపోతావు. నువ్వు పెద్ద సవాల్ చేస్తున్నవే, నిన్ను చీల్చటానికి నా చేతిలో ఉన్న చిన్న కర్ర చాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అబ్బో, ఇంత పెద్ద సముద్రమా, దీని లోతు ఇంత, దాని ఎత్తు ఇంత, ఇంత కష్టము, ఇంత నష్టము. బాధపడకు, చిన్న కర్ర చాలు. వెరీ స్మాల్ స్టిక్. ఆ చిన్న కర్రతో నువ్వు ఏం చేయాలంటే జస్ట్ చాపు సముద్రం వైపు. దాన్ని పాయింట్ చేయి, పాయింట్ అవుట్ చేయి, దాన్ని ఫైర్ చేయి.
సముద్రమా అడ్డు తొలగిపో అని చెప్పు. నీ మాట నెరవేర్చని. చప్పట్లు కొడదాం గట్టిగా. బై ఫెయిత్, విశ్వాసంతో ఈ కొండ వైపు చూసి, ఏ కొండ నువ్వు ఎగిరి సముద్రంలో పడుపో. కొండలు చూచి భయపడకండి, సముద్రాలు చూచి భయపడకండి. ఇక మీదట మీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా కానివ్వండి, ఏ శోధనైనా కానివ్వండి, మీరు దేనికి భయపడనక్కర్లేదు. దేవుడు మన చేతికి చిన్న కర్ర ఇచ్చాడు, అదే దేవుని వాగ్దానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వాగ్దానం మనకిచ్చాడు. ఆయన అన్నాడు, నీవు మాట్లాడు, నీ మాట నేను ఘనపరుస్తాను. మీరు అధైర్యపు మాటలు మాట్లాడకండి, అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. మీ మాటను బట్టి మీకు కలుగుతుంది. కృంగతీసే మాటలు మాట్లాడకండి, ధైర్యంతో మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి. దేవుడు చూసినట్లుగా మీరు చూడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, సాగిపోండి. ఎప్పుడన్నాడు మాట? సముద్రం ఇంకను చీల్చబడక మునుపు. అంటే దేవుడు ఆ సముద్రము చీల్చబడక మునుపే చీలిపోయినట్లుగా చూశాడు. దేవుని స్తోత్రం. అది విశ్వాస నేత్రం. అంటే మార్గమే లేనప్పుడు మార్గం ఉన్నట్లుగా దేవుడు చూశాడు. అది విశ్వాస నేత్రం. ఒకడు వణికిపోతా ఉన్నాడు. అబ్బో పాస్టర్ గారు వచ్చేసింది పాస్టర్ గారు, మన పరిస్థితి అంతే, మనం అయిపోయాం, మన టైం దగ్గర పడింది అంటున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అంటారు, ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు, నోరుమై గమనుండు అంటారు. అమ్మో నాకు భయం అయిపోతుంది, వణికిపోతుంది. అదిగో రథంలో శబ్దం వినిపిస్తుంది, ఇదిగో శత్రువు వచ్చేస్తున్నాడు, దగ్గరకు వచ్చేసాడు, మన పని అయిపోయింది అంటున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, అయ్యో ప్రభా వీని కళ్ళు తెరవండి. చిన్న ప్రార్థన చేశాడు, ప్రభా వీనికి విశ్వాసం లేదు నాయనా, భయపడిపోతున్నాడయ్యా, పరిస్థితులు చూసి భయపడుతున్నాడయ్యా, వీని కళ్ళు తెరువు ప్రభా అన్నాడు. కళ్ళు తెరిచాడు. అంతే, కళ్ళు తెరవడమే ఆలస్యం. వారి చుట్టూ అగ్ని పర్వతాలు. చప్పట్లు కొడతాం గట్టిగా. వారి చుట్టూ అగ్ని పర్వతాలు. మర్చిపోకండి, లోకంలో ఉన్నవాని కంటే, చప్పని గట్టిగా, మనలో ఉన్నవాడు ఎవరు? ఇంకా గట్టిగా, గొప్పవాడు నా యేసు. గొప్పవాడు నా యేసు గొప్పవాడు. పాడదాం. నా యేసు గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆమేన్. ఎంత గొప్పవాడు. చాలా అన్నప్పుడు అట్లనే పాడాలి. చాలా గొప్పవాడు. ఆమేన్. అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైనది ఏదీ లేదు. ఓ చాలా గొప్పవాడు.
దేవుని మనం ఆరాధిస్తున్నాం. కనుక రేపు వచ్చే శోధనకి మీరు భయపడకండి. రేపటి శోధన కంటే నా యేసు గొప్పవాడు. రేపు మీ జీవితంలో జరగబోయే సమస్య కంటే ప్రభు గొప్పవాడు. మిమ్మల్ని అడ్డగించే వారి కంటే గొప్పవాడు. మిమ్మల్ని కృంగతీసే వారి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న దురాత్మ శక్తులన్నిటికంటే యేసయ్య గొప్పవాడు. ఎవ్వరు మనకే హాని తలపెట్టలేరు. మన యేసు మనతో ఉన్నాడు. ఆయన మూయబడిన మార్గాలు తెరుస్తాడు. ఒక చిన్న కర్రతో ప్రభు పనిచేశాడు. దేవుడు మన నోటికి వాగ్దానం ఇచ్చాడు. కన్ఫెస్, ఆ వాగ్దానం ఒప్పుకోలు చేయండి. ఆకాశం భూమి గతించిన ఆయన మాట మారదు. వాగ్దానం గతించిపోదు. ఆయన ఒక మాట అంటే నెరవేరుస్తాడు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, తుఫానుల మధ్యలో, భీకర తుఫానుల మధ్యలో దేవుడు వాగ్దానం చేశాడు, ఏ ఒక్కరికి హాని కలగదు అని. భయపడకండి, ఏ ఒక్కరికి హాని కలగదు. తుఫాన్ బీభత్సం ఎక్కువగా ఉంది. అది మౌనంగా ఉండే సమయం కాదు. అది పరిస్థితి దారుణంగా ఉంది. కానీ వాగ్దానం ఉంది, ఎవరికి ఏం కాదు. సరిగ్గా అలాగనే ఆ పెను తుఫాను రేగింది. పరిస్థితి దారుణంగా మారింది. వారు ప్రయాణం చేస్తున్న ఓడ ముక్క చెక్కలైపోయింది, పగిలిపోయింది. వారి ఆధారం పగిలిపోయింది. సముద్రంలో పడవ పగిలితే ఇంకేముంది? చెట్టు ఎక్కుతాడా, గుట్ట ఎక్కుతాడా? ఈత రానివాడు ఏం చేస్తాడు? నడి సముద్రంలో ఓడ పగిలితే పరిస్థితి ఏంటి? అయితే దేవుడు వాగ్దానం చేశాడు, ఎవ్వరికి ఏ హాని కాదు. అందుకని ఓడ పగిలింది, కానీ వాగ్దానం పగలలేదు. ఆ వాగ్దానం మీద వాళ్ళు అద్దరికి చేరారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈలాగున అందరూ అద్దరికి చేరిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, ఈ అరణ్య యాత్రలో మన జీవితాల్లో దేవుడు మనకి ఏది ఇవ్వదలిచాడో అది ఇస్తాడు. నాకు ఇలాంటి సమస్యలతో కూడిన మార్గం వద్దే వద్దు ప్రభా అని చెప్పకూడదు. ప్రతి వానికి దేవుడు ఒక మార్గం నియమించాడు. ఆ మార్గంలో మీరు నమ్మకంగా నడవాలి ప్రభు కొరకు. చూడండి, ఇశ్రాయేలులు అరణ్యంలో అడుగు పెట్టిన వెంటనే దేవుడు వారికి పైనుండి ఆహారాన్ని పంపించాడు. ఆహారాన్ని కురిపించిన వెంటనే వాళ్ళు ఆహారాన్ని చూసి ఏమన్నారో తెలుసునా? ఇదేమి? చెప్పండి, ఏమన్నారు? ఇదేమి? వాట్ ఈస్ దిస్? ఇదేమి? ఉదయకాలం లేచిన వెంటనే వాళ్ళు ఏమన్నారు? ఇదేమి? అందుకు దేవుడు అన్నాడు, ఇది మీరు తినటానికి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అంటారు పొద్దున్న లేచి, ఇదేంటి ప్రభువా ఇలా జరిగిందేంటి? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇలా జరిగింది? ఏంటిది అంటారు. దేవుడు అంటాడు, ఇది మీరు తినటానికి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దునే కడుపు నొప్పి వచ్చింది. ఇదే నీ కడుపు నొప్పి పొద్దునే? ఇది తినటానికి దేవుడు మీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మీరు తినాలి. భయపడకండి. ఒక రోజుకి మన్నా ఎంత కావాలో అంతే ఇస్తారు. ఒక వారం రోజుల మన్నా ఇవ్వట్లేదు. అంటే అర్థం ఏంటంటే, ఒక విశ్వాసి జీవితంలో తాను శోధనలు ఎంత సహించగలడో అంతే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు. ఆయన నమ్మదగిన దేవుడు. నాకొచ్చే కష్టాలు కానీ ఇంకెవరికైనా వస్తే అంట కదా చాలామంది, పాస్టర్ గారు మీకేం తెలుసు మా కష్టాలు, మీరు నిలబడి మైకులు పెట్టుకొని దంచి పడేస్తారు, భయపడకండి భయపడకండి అంటారు. అసలు మా పరిస్థితి మీకేం తెలుసు, మాకొచ్చే కష్టాలు మీకు వస్తేనా అంటారు. నేను అంటాను, మీకు వచ్చే కష్టాలు నాకు రాదు, మీకు వచ్చే కష్టాలు మీకే వస్తుంది. దేవునికి స్తోత్రం. నాకు వచ్చే కష్టాలు నాకే వస్తాయి, ఎవరికి రావాల్సింది వాళ్ళకే వస్తాయి. కానీ భయపడకండి. ఇదేమి 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 అని అనుకుంటూ రోజు తింటున్నారు. ఎంతవరకు తిన్నారో తెలుసున? కానాను పొలిమేర్లు చేరు వరకు. ఆ తర్వాత ఇదేమి అనే మాట బంద్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయంకరమైన శోధన వారికి సంభవించినప్పుడు మోషే ప్రజలందరి ఎదుట తన చేతులు చాపినప్పుడు సముద్రం
అది చీలిపోయి వారికి దారి ఇచ్చినప్పుడు వారి హృదయంలో ఎంత సంతోషం ఉండవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచన చేశారా? సముద్రం దారి ఇస్తుంది, రాసులుగా నిలబడిపోయింది, ఇశ్రాయేలుకి స్వాగతం పలికింది. సముద్రం, ఎర్ర సముద్రం ఏమన్నదో తెలిసిన? ఐఎమ్ సారీ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలుకి చేతులెత్తి దండం పెట్టింది. ఇశ్రాయేల్ అంటారు, అప్పుడేమన్నావు, పైలే క్యా బోలాతో, ఎవ్వరు పోవటానికి వీల్లేదన్నానయ్యా. ఇప్పుడేమైంది? ఐఎమ్ సారీ, నేను ఓడిపోయాను. చెప్పలు కొడదామా గట్టిగా? నేను ఓడిపోయాను. సమస్యని ఎదుట ఓడిపోవాలి. నీవు కాదు ఓడిపోవాల్సింది, నీ వ్యాధి ఓడిపోవాలి, నీ సమస్య ఓడిపోవాలి, నీ ఇరుకు ఇబ్బంది ఓడిపోవాలి. ఆ శక్తి ప్రభు మనకిచ్చాడు, అధికారం మనకిచ్చాడు. ఇశ్రాయేల్ అందరూ సాగిపోతున్నారు. బైబుల్ సెలవిస్తుంది, అది రాత్రి వేళ. రాత్రి వేళ విశ్వాసులారా, ఈ రాత్రి వేళ మీ జీవితంలో అనేక సార్లు మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది. మర్చిపోకండి, ఒక మంచి మాట మీకు చెప్తాను. ఆఫ్టర్ ఎవ్రీ డార్క్ నైట్, ఆఫ్టర్ ఎవ్రీ డార్క్ నైట్ దేర్ ఈజ్ అన్ బ్రైట్ మార్నింగ్. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చిమ్మ చీకటితో కూడిన రాత్రి వెనుక ఒక తేజస్సుతో కూడిన ఉదయం ఒకటి దాగి ఉంది. అంధకారంలో ఉన్నవా? భయపడకు. రహస్య స్థలంలో ఉన్న ధనాన్ని నీ కొరకు దేవుడు సిద్ధము చేస్తున్నాడు. రహస్యంలో ఉన్న ధననిధిని నీకు ఇవ్వటానికి రాత్రిలో నడిపించాడు. మేలు మేలు జరిగిన వెంటనే మీకు సమస్య, శోధన వస్తుంది. భయపడకండి. పరలోకం నుండి స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి గొప్ప శబ్దం. వెంటనే దేవుని ఆత్మ పావురం రూపంలో, శారీరాకారంలో యేసయ్య మీదికి వ్రాలి వచ్చాడు. ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన, ఎంతో సంతోషం. కానీ వెంటనే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలిసిన? అరణ్యానికి 40 దినాలు శోధించబడటానికి. యాకోబు జీవితంలో ఒక రాత్రి సంభవించింది. భయము, కలవరం. మా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయానే, నాకెవరు లేరే, ఏ దిక్కు లేదే, నా పరిస్థితి ఇంతేనా అని భయముతో, వణుకుతో ఆ రాత్రి అడవిలో ఒంటరిగా ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. నాకెవరు లేరు, ఈ రాత్రి ఎలాగూ నా పరిస్థితి, దుష్ట మృగాలు వస్తే నా పరిస్థితి ఏంటి? ఆందోళనకరమైన రాత్రి, అది వేదనకరమైన రాత్రి. భయపడకు, ఆ రాత్రియే పరలోకం తెరవబడిన రాత్రి. ఆ రాత్రి దేవుడు యాకోబు కొరకు ఒక పరలోకాన్ని తెరిచాడు. దట్ వాస్ ద టైమ్ ఆఫ్ డార్క్నెస్. అన్న వస్తున్నాడని, తమ్ముడిని చంపేస్తాడని యాకోబు వణికిపోతున్నాడు. అది రాత్రి. ఆ రాత్రి వేళ కలవరంతో ఉన్నాడు యాకోబు. నా పరిస్థితి ఏంటి ప్రభా అని. కానీ ఆ రాత్రి దేవుడే యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి పగలుగా మారింది. స్తోత్రం చెబుతాం గట్టిగా, చెబుతాం గట్టిగా. ఇశ్రాయేలు రాత్రి ఎర్ర సముద్రం మీద నిలబడ్డారు. అది రాత్రి. కానీ దేవుడు వారి నుండి వెనుకకు పోయాడు. ఉన్న ఆధారం పోయింది అనుకున్నారు, కానీ అది చీకటి కాలం, చీకటి ముసిరింది అనుకున్నారు, ఇంకా చీకటి కమ్మింది అనుకున్నారు. కానీ దేవుడు వారి వెనుక వెళ్ళిన తరువాత దేవుడు వారికి సంపూర్ణ వెలుగునిచ్చాడు. రాత్రిలో వెన్నెల, రాత్రిలో వెలుగు. అది రాత్రి కాలమే. కానీ దేవుడు వారి వెనుక వెళ్ళి ఇశ్రాయేల్ క్యాంపస్ అంతా, ఇశ్రాయేల్ ఎంత స్థలంలో విస్తరించున్నారో అంత స్థలంలో రాత్రి వారికి పగలుగా మారింది. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కనుక ఈ పండుగల్లో దేవుడు మీకు ఇస్తున్న ఆజ్ఞ, మీరు ఈ సంవత్సరం అంతా సాగిపోండి. మరలా వచ్చే సంవత్సరం మరలా పుషింగ్ ఇవ్వటానికి ఫిబ్రవరి వస్తుంది. దేవునికి స్తోత్రం. మరలా పండుగలు వస్తుంది. మరలా ఫిల్లింగ్ స్టేషన్ ఇది. మరలా పెట్రోల్ ఫుల్గా పోసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పెట్రోల్ ఫుల్గా పోసుకుందాం. ఏలియాను లేచాడు, తిను అన్నాడు, తిన్నాడు, మరలా పడుకున్నాడు. ఎందుకు పడుకున్నావు? సరిపోలే, అన్నం సరిపోలే, నడవటానికి నాకు శక్తి లేదు. మరలా లేపాడు, కూర్చో. రెండవసారి ఆహారం పెట్టాడు, రెండవసారి తిన్నాడు. దేవుని కొండ చేరు వరకు ఎక్కడ ఆగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరలా వచ్చే ఫిబ్రవరి వరకు ఏ ప్రార్థన కూటం ఆగటానికి వీలు లేదు. స్తోత్రం. ఏ పండుగ, ఏ ప్రార్థన, ఏ బైబిల్ స్టడీ ఆగటానికి వీల్లేదు. ఈ సంవత్సరం అంతా సాగిపోండి. మరలా మీకు డిసెంబర్లో, జనవరిలో కొంచెం అటు ఇటు అవుతున్నట్లుంటే వెంటనే మరలా మనకు ఉపవాస పండుగలు వస్తుంది. మరలా పెట్రోల్ పోసుకుందాం, మరలా సంవత్సరం అంతా సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి అలాగే మోకరించండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ మోకరించండి. ఒక్క తీర్మానం చేయండి. ప్రభా, ఈ పండుగలో నాకు ఇచ్చిన సంతోషాన్ని నేను ఆర్పుకోను, ఉజ్జీవాన్ని నేను ఆర్పుకోను. నీ ప్రత్యేకమైన కృప నాకు ఇవ్వు. నేను ఇక మీదట చల్లబడిపోకూడదు. నిన్నటి రోజున మీకు ఒక మాట చెప్పాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డ మనం ఎక్కడ మనం ఆగకూడదు. సంగమా, వాళ్ళిలా అన్నారు, వీళ్ళిలా చేశారు, ఆ బ్రదర్ ఇలాగ అయిపోయాడు, ఈ బ్రదర్ ఇలాగ అయిపోయాడు. వాళ్ళను వీళ్ళను చూసి నీవెందుకు ఆత్మీయ జీవితం పాడు చేసుకుంటున్నావు? బైబిల్లో ఒక మాట రాస్తుంది, భ్రష్టత్వం వస్తే కానీ ఆ దినం రాదట. ఇవి జరగకపోతే ప్రభు రాకడ రాదు. సంఘంలో భ్రష్టత్వం వస్తుంది. పడిపోయే వారిని చూసి మీరు కలవరపడ్డారా? మీరు కూడా సాతాను కుయుక్తికి లోనయ్యారంతే. ఎవరి వైపు చూడకండి. అందుకే ప్రభు అన్నాడు, విశ్వాసం కర్తయో దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచి సాగిపో. పౌలు అంటాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడి సాగిపో. ప్రియమైన విశ్వాసులారా, ఒక నూతన అభిషేకం. ప్రభువా, నేను సాగిపోవాలి. ఎవరి కొరకు, ఎవరిని బట్టి, దేనిని బట్టి ఒక్క దినం, ఒక్క క్షణం నేను ఆగకూడదు. అట్టి అభిషేకం నాకు కావాలి. అట్టి అభిషేకం కావాలి. అలాంటి అభిషేకం కావాలి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి సంతోషంగా చప్పట్లు కొట్టు పాడండి గట్టిగా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆమేన్. హుషారుగా. yes 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 yes. ఒక్క దినం, ఒక్క క్షణము కూడా ఆగటానికి వీల్లేదు. సాగిపోతాను. yes yes yes.
థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించి నీ పరిస్థితి కూడా ఇశ్రాయేలుల పరిస్థితి మాదిరిగానే ఉంది. నిజమే, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఇంటి నిండా సమస్యలు. నిజమే. ఇదేమిటి ప్రభా ఇలాగ జరిగింది, ఇదేమిటి ప్రభా అలాగ అయిపోయింది. నీ పరిస్థితి అలాగే ఉందేమో. బాధపడకు సహోదరా. నీ ఎదుట మూయబడిన మార్గం, నీ ఎదుట బంధింపబడిన మార్గం, ఇనుప తలుపులు, ఇత్తడి సంఖ్యలు విరిచివేయుటకు యేసు శక్తి కలిగిన వాడు. అవి విరిగిపోతాయి, అవి విరిగిపోతాయి, అవి విరిగిపోతాయి. నీవు ధైర్యముతో, విశ్వాసంతో అన్ని సమస్యల గుండా సాగిపోవటానికి ఒక తీర్మానం చేసుకో. నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. నీ మార్గంలో తెరవబడుటకు మూయబడుటకు నీ విశ్వాస నేత్రములో ఆధారపడి ఉంది. అధైర్యపడక సాగిపో, సాగిపో, సాగిపో. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల ఎదుటన ప్రతి మూయబడిన మార్గాన్ని యేసు నామములో తెరవబడును గాక. అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984991000405.